వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏ చెరువులో ఏ రకమైన చేప పిల్లలు వదులుతున్నారు, ఎంత పరిమాణంలో వదులుతున్నారు, వాటి సైజు ఎంత వంటి కీలక వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా చెరువుల్లో చేపల ఉత్పత్తి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ప్రతి చెరువు కట్టపై చేపల రకం, సంఖ్య, సైజు వంటి పూర్తి వివరాలను ప్రదర్శించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో ఈ పారదర్శక విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల మత్స్యకారుల కుటుంబాలు, 6,000 మత్స్యకారుల సంఘాలు, మొత్తం 26,000 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో చేపల సంరక్షణ పెరుగుదల కోసం ప్రభుత్వం దాదాపు 123 కోట్లు ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. చేప పిల్లల సైజు ప్రకారంగా గానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దలు మంత్రి గారిని కోరుతున్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం హుస్నాబాద్ సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది, శనివారం చెరువు పెద్దది, ఇట్లా మండలంలో 1-2 చెరువులు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది. ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొంత డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తా ఉంది. 18 కోట్ల రూపాయలతోటి కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు కూడా ఫిష్ కొనుక్కునే విధంగా మనం ఆ ఫిష్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించినట్టయితే రాంగా పోంగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులను కాపాడే అంశం లోపల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది చేనేత కార్మికులది కావచ్చు, గీతా కార్మికులది కావచ్చు, మత్స్య కార్మికులది కావచ్చు, రజక కార్పొరేషన్లు కావచ్చు, ఇతరత్ర కుల వృత్తులు చేసుకునేటువంటి యాదవులకు సంబంధించినటువంటి గొల్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. వారి సంక్షేమానికి కృషి చేస్తామనే మాట ఒక బలహీన వర్గాల శాఖ మంత్రి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు హుస్నాబాద్ సంబంధించి మనం చాలా కాలంగా ఉన్నటువంటి నిన్ననే అక్కన్నపేట ముందు 10 కిలోమీటర్లు, దాని తర్వాత మరొక ఫేజ్ లోపల ఒక 4 లైన్ రోడ్డు, దాన్ని కూడా 58 కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మరి ప్రొసీడింగ్స్ శాంక్షన్ రావడానికి ఉన్నాయి. ఇప్పుడు వస్తూ కూడా కొంతమంది గౌరవ మంత్రులతో మాట్లాడుతూ మిగతా పనులకు సంబంధించి తొందరలో శాంక్షన్ వచ్చే విధంగా మహాసముద్రం గండి గాని ఇతరత్ర పనులకు తొందరలో ఫౌండేషన్ వేసుకునే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనవేస్తూ మరొకసారి ఈ హుస్నాబాద్ ప్రాంత పశు సంపదకు సంబంధించి, మత్స్య సంపదకు సంబంధించి, అదేవిధంగా ఈ గొర్ర దీనికి సంబంధించినటువంటి సంపద పెరగడానికి వృత్తిపరంగా ఇక్కడ వాళ్ళంతా ఆర్థికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రతి సహకారాన్ని మీ నియోజకవర్గం భక్తులతో పాటుగా మరి ఇక్కడ కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి అంతే ప్రాతినిధ్యం ఇచ్చి మాకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మత్స్యశాఖ మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజు గారిని ముదిరాజులకు సంబంధించి వృత్తిపరంగా అవగాహన కలిగి మరి చాలా కష్టపడి వచ్చినటువంటి జడ్పీటీసీ స్థాయి నుంచి గ్రామ కాంగ్రెస్ నాయకుల నుంచి మత్స్య సంఘ నాయకులు, ముఖ్యంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు మల్లయ్య గారు, ఆర్డీఓ గారు, ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు కొంత జ్వరంతో ఉంటే ఇప్పుడే మన హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేయించుకున్నారు. వారికి జ్వరం ఉంది కాబట్టి ఇప్పుడే పోయినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. హుస్నాబాద్ ప్రజలందరి పక్షాన గౌరవ మంత్రి గారికి మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి
మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట అనే మండలం బైఫర్కేట్ అయినప్పుడు డాక్టర్ పోస్ట్ క్రియేట్ కాలేదు. దానివల్ల హుస్నాబాద్ కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు. అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పశు సంపద ఎక్కువ, ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశు సంపద మీదనే ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి అందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి ఈ ప్రాంతంలో ఉండబడే ఈ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా చిగురుమాడి మండలం నవాబ్పేటలో కూడా పశు వైద్యానికి సంబంధించిన ఒక సబ్ సెంటర్ అడుగుతా ఉన్నారు. ఆ కాగితాలన్నీ కూడా తమరికి ఈ సందర్భంగా మా అందరి పక్షాన కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందుగా 10-12 రోజులు నన్ను ఎలక్షన్స్ పెట్టిండు. ఊరికి పని చేయించిన తర్వాత కాన్స్టెన్సీకి పోతా అంటే ముందు నా చేపల చెరువులో ఎల్లమ్మ చెరువులో చేపలు వదిలినాకనే నేను కాన్స్టెన్సీ పోవాలని జిద్దుబట్టి పట్టుబట్టి తొలికొచ్చినటువంటి మా అన్న ఇంత ప్రేమ ఇంత అనురాగం జరిపిన సందర్భాన ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు మా అన్న పుణ్య ప్రభాకరణ గారు, అదే మాదిరిగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో తాను ఏది తలుచుకుంటే అది అయ్యేటువంటి సందర్భం. ఈరోజు మీరు పొన్నమని మీరు గెలిపించుకున్న సందర్భంలో ఊహించని విధంగా మీ నియోజకవర్గాన్ని ఎప్పుడు చూసాను, ఎప్పుడు పొన్నమంతానికి పోతుంటే కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి, కాన్స్టిట్యున్సీకి అది కావాలి, నా హుస్నాబాద్ పండుకుంటే హుస్నాబాద్, లేస్తే హుస్నాబాద్ అన్నని హుస్నాబాద్ ఒకటే మంత్రి కాదు, మాకు కూడా మంత్రి అన్న విషయం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. కంపల్సరీ మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తా. తమ్ముడు మాట్లాడుకుంటూ 30-20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ మత్స్యకారకు సంబంధించిన శాఖను ఒక మత్స్యకార కుటుంబంకి ఇవ్వాలి. వ్యవస్థ పుట్టినప్పటికించి 72 ఏళ్లలో వ్యవస్థ పుట్టినప్పటికించి ఆంధ్ర మనం తెలంగాణ కలిసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మత్స్యశాఖను మత్స్యశాఖ సంబంధించిన ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వడం మొదటిసారి, అది ఈసారి అని మాట తెలియజేస్తాను. మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా. ఎప్పుడు కానీ బడ్జెట్ అలకేట్ అయ్యేది మార్చిలో, మళ్ళీ మార్చిలోనే అలకేట్ చేసింది. పోయినసారి ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలొకేషన్ కాలే. పాత కొన్ని డ్యూస్ ఉంటే 19 కోట్లు మాత్రమే అలొకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది. ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ 10 రోజుల్లో ఉంటే ఆ 10 రోజుల్నే నేను ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులందరినీ కూడా, సహచార మంత్రులందరూ అడగడం జరిగింది. మత్స్యశాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మా కులముడు వచ్చిండు, ఇంక 4 చేపలు ఎక్కువ ఇడుస్తాడు, మంచిగా ఇడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న. మరి గిట 19 కోట్లు అయితే ఎట్లయితుంది, ఈ ప్రతిసారి 50-60 కోట్లు ఇస్తున్నారు కదా, అట్టెట్టవుతుంది. ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటాయించాలంటే ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి 123 కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు. సరే ఆ ఇచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ కానీ మిగతా అంతా కానీ టెండర్ వర్క్ కానీ లేట్ అయిపోతుంది, ఎట్లా చేద్దామనే సందర్భంలో తీసుకోవడానికి అవకాశం లేని సందర్భం వచ్చింది. ఒకసారి అరే దేవుడు వరం ఇచ్చే కానీ చేతికి అందకపోయే అనే సందర్భంలో ఖచ్చితంగా ఈ 123 కోట్ల రూపాయలు ఈరోజు మత్స్యశాఖకు రావటం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని, అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ భాగ్యం రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకో ప్రధానమైన కారణం ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న పొన్నమన్న శ్రీరన్న ఇట్ట కాదు, నువ్వు బీసీ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించి నా శాఖకించి ఇస్తా అని చెప్పి ఆ డబ్బును బీసీ శాఖకించి ట్రాన్స్ఫర్ చేయించి మధ్య శాఖ ఇచ్చినటువంటి ఘనత. కాబట్టి గట్టిగా ఆయన కోసం చప్పట్లు కొట్టాల్సిన, ఇది నిజం, దాపెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక వెనుకబడ్డ జాతులు, వెనుకబడ్డ కులవృత్తులు ఇవన్నీ కూడా ముందుకు పోవాలంటే ఈ విధంగా లోతైన, బలమైన, నిర్ణయాత్మకమైన ఆలోచన విధానంతో పోతే తప్ప అయ్యేటి పరిస్థితి కాదు.
కాబట్టి వ్యవస్థలో పోరాటం చేస్తూ ఉన్నాం. వెనుకబడ్డ జాతుల కోసం ఒకటే కాదు, మత్స్యశాఖ కోవటం కాదు, 42% రిజర్వేషన్స్ కోసం కూడా అన్న నేను ఎక్కడ పడితే అక్కడ మహేష్ అన్న కానీ, పొన్నమన్న కానీ, నేను కానీ, మిగతా అందరు సభ్యులు కూడా బీసీ సంఘం సంబంధించిన మంత్రులం, శాఖ ఎమ్మెల్యేలం కూడా నిర్భయంగా ప్రభుత్వంలో వండుకుంటూ అవసరాన్ని గుర్తించి ఈ అవసరం ద్వారానే వెనుకబడ్డ జాతులకు న్యాయం చేయగలుగుతాం. విద్యా ఉద్యోగాలే కాకుండా 100% రాజకీయాల్లో స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది మాకు వచ్చిన అదృష్టం. ఇదంతా మీరు కల్పించిందే, మీరు ఇచ్చిన అదృష్టమే. మేమేదో బుక్కులు చదివి పాస్ కాలే. మీరందరూ కూడా మా అన్న, మా తమ్ముడు ఖచ్చితంగా మాకు సేవ చేస్తాడు అనే సంకల్పంతో మీరు నమ్మి ఓటేసిన ఆ ఓటుకి ఈరోజు కృతజ్ఞత భావంతో ఈ ప్రాంతాన్ని నేను అనుకుంటున్నా పొన్నమన్న ఈ 3 ఏళ్ళ దాదాపు 1000 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది కసి ఆయనలో నేను చూసా. కాబట్టి ఒక మంచి నాయకుడిని అనుకున్నారు. ఆ నాయకుని ఆలోచన విధానం కూడా వెనుకబడ్డ జాతుల గురించి ఉంది. కాబట్టి ఈరోజు అదృష్టవంతంగా భావిస్తూ ఉన్నాం. మీ అంతా స్పష్టంగా చెప్పాను నేను క్యాబినెట్కి కానీ, అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నా. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. గతంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1000 కూడా వదిలేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు, సైజు కూడా 10-20 mm సైజు పిల్లలు. కానీ ఈరోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేప మనం చెరువులో వదిలినామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ కాలే, కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా ప్రతి చెరువు కట్ట మీద వివిధ ఇండికేషన్ బోర్డు ఉంటుంది. ఈ చెరువు కట్ట శిఖం ఎంత ఉంది, దీనికి అధ్యక్షులు ఎవరు, బాడీ ఎంతమంది ఉన్నారు, ఎంత శిఖం ద్వారా ఎన్ని చేపలు వదులుతూ ఉన్నాం, తద్వారా ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎంత రిటర్న్ తీసుకుంటున్నాం. మత్స్యశాఖ ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో మత్స్యశాఖను ఇంకా మెరుగ్గా తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా 28 కోట్లతో రొయ్యలను వదిలి ఈ ప్రాంతంకి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా. నేను ఇదివరకే అని అడిగినా, అన్నా ఎక్కడ అవసరం ఉన్నా కూడా చేపల ఉత్పత్తి గణనీయంగా బయటకి తెచ్చుకునే తగ్గాల. ఆంధ్రలో పెద్దనం తగ్గాలనుకుంటే మన చేపలు మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకోవాలా. మీకు ఇక్కడ కరీంనగర్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో అక్కడంతా కూడా ప్రతి సంవత్సరం ఒక 20% మాదిరిగా చేపల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉన్నాం. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పెద్ద చెరువులలో ఎవరి సమక్షంలో వదలాలి, చిన్న చెరువులు ఎవరి సమక్షంలో వదలాలి, ఇంకా చిన్నవి ఎవరి సమక్షంలో వదలాలనేటువంటి ఒక గెజిట్ తయారు చేసి దాని ప్రకారంగానే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతి ఇచ్చినటువంటి మనకి గొలుసు కట్టు చెరువులు, అక్కడ గోదావరి కానీ ఇక్కడ కృష్ణ నది మధ్యలో ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ. ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా 26,000 చెరువులు కలిగినటువంటి మన ప్రాంతంలో ఇంతకుముందు తమ్ముడు చెప్తా ఉండే కొంత లేట్ అయినా కూడా ప్రకృతి సహకరించింది. ఒకవేళ మనం ముందే ఇడిచిపెట్టి ఉండింటే చెరువులు తెగిపోయి ఖచ్చితంగా చేపలంతా కూడా అలా కొల్లోలం అవుతా ఉండే. ఖచ్చితంగా భగవంతుని సంకల్పం కూడా మన వెంబడి ఉంది అన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈసారి చేపలు పెరుగుతూ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నిండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను మత్స్యశాఖ మంత్రిగా సంతకం చేసింది ఫస్ట్ అయితే, ఆ క్షణమే సెకండ్ సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు జరిగితే ఇబ్బందులు పడతారని చెప్పేసి 1,40,00,000 రూపాయలని ఇన్సూరెన్స్గా కట్టినామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, ఇదంతా కూడా మనం బాగు కావడానికి, మీరు మనం వేరు కాదు, అందరం కూడా వెనుకబడ్డ కులాలకి వచ్చిన వాళ్ళం, మధ్యస్థ కుటుంబాలు మనం అన్నీ కూడా. మన కుటుంబాల్లో కొంత ఆర్థిక స్థితిగతులు బాగా కావాలన్నా, మన ఆలోచన విధానం పెరగాలన్నా, మన పిల్లలు బాగా చదవాలన్నా, ఆర్థికంగా మనం కొంత ఎదగాలన్నా ఖచ్చితంగా కుల వృత్తులను కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. తదనుగుణంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఏ మాదిరిగా అయితే ఈ చేపలకు సంబంధించిందో అదే మాదిరిగా యూత్ సర్వీసెస్ కానివ్వండి, నా దగ్గర పోర్ట్ఫోలియో స్పోర్ట్స్ కానివ్వండి, నా దగ్గర ఉన్నటువంటి ఇంకో పోర్ట్ఫోలియో డైరీ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా పాల ఉత్పత్తులు ఎక్కువ అంటున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ దగ్గర ఒక చిల్డ్ మిల్క్ సెంటర్ కూడా ఇచ్చేయడానికి అవకాశం ఉంటే కంపల్సరీ ఇస్తానన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. 100% ఈ ప్రాంతం బాగుపడాలా.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ కూడా బలోపేతం కావాలి. అప్పుడు మాత్రమే ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకుంటామన్నమాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకో ముఖ్య విషయం, నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇప్పుడు వెటర్నరీ దవాఖాన చూపించారు. నేను అన్న ఈరోజు పేపర్ తీసుకుపోతున్నా, ఈ రోజే డైరెక్ట్ సెక్రటరీకి వెళ్ళి ఈ ఫైల్ మీరు ఇచ్చిన పేపర్ని ఫైల్ చేసి ఫైల్ని ఖచ్చితంగా గవర్నమెంట్కి ఈ రోజే మూవ్ చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అది వెటర్నరీ దవాఖాన కావచ్చు, లేకుంటే చేపల కుటుంబాలు దాదాపు ఒక 18-20 కుటుంబాలు డైలీ చేపలు అమ్ముతాయి. ఇక్కడ ఇంకొక దగ్గర ఎక్కడ చెప్పారు మార్కెట్లో 2 దగ్గర 15 కుటుంబాలు అమ్ముతాయి. ఇక్కడ ఒక 25-30, అక్కడ ఒక 20-30 స్టాల్స్ని కూడా ఖచ్చితంగా ఈ వేదిక మీద అనౌన్స్మెంట్ చేస్తా ఉన్న స్టాల్స్ కూడా శాంక్షన్ ఇచ్చి వాళ్ళ చేపల ఉత్పత్తిని పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, చేపలు కడడానికి నీళ్లు తొట్టుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేద్దాం. చేప తినాలా. దురదృష్టం ఏంటంటే ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్లో గొర్రెలు మేకలు కూడా నాకే ఉన్నాయి, కోళ్లు కూడా నాకే ఉన్నాయి, గుడ్లు కూడా నాకే ఉన్నాయి, చేపలు కూడా నాకే ఉన్నాయి, ఇప్పుడు పాలు కూడా నాకే ఉన్నాయి. ఈ చేపలు బాగా తినండి ఇప్పుడు ఏమంటారు కథ చెప్పేటప్పుడు, ఏ రాజు పెద్దపేట మంచి తప్ప, చిన్నపేట తిట్టలేకుంటాం కానీ పెద్దపేట మంచి తప్ప అంటే చిన్నపేట మలిగి కూర్చుంటుంది. అట్లా నేను చేపలు తినమంటే మరి మేకల కూరలు ఏం కావాలని చెప్పేసి మా యాదవ్ సోదరులు అడుగుతారు. కాబట్టి అట్లా కాకుండా చేపలు ఆరోగ్యానికి మంచివి. ఖచ్చితంగా చేపలకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నాం. మా అన్న సహకారంతో మధ్యస్థంగా ఈ పిల్లలకు కూడా హాస్టళ్లలో చేపలకు ఖచ్చితంగా చేపల కూర కూడా పెట్టడానికి ఒక్కటే కాకుండా వాళ్ళకు చేపల పౌడర్ కూడా తయారు చేసి ఆ పౌడర్ని పాలలో కలిపి తాపే విధంగా, ఒక శక్తినిచ్చే విధంగా, కంటి చూపు వచ్చే విధంగా, హార్ట్ స్ట్రోకులు రాకుండా ఉండే విధంగా చేపలకు లేదా నాన్ వెజ్కి అలవాటు పడిన ప్రతి వ్యక్తి కూడా ఏదైనా చిన్న ఇబ్బంది దవాఖానలకు పోతే డాక్టర్ అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అన్న నువ్వు నాన్ వెజ్ మటన్ తింటావు అని అడుగుతాడు. అవునా కదా? అంటే కొలెస్ట్రాల్ పెరిగినటువంటి చేపలు తినడం వల్ల ఆరోగ్యకరం ఉంటుంది అండ్ తినే అలవాటు కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చేపల ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము సజావుగా చేస్తూ ఉన్నాం. దీని అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా చేపలు తిందాం. కోడి గుడ్డు కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంది, సండే ఓ యా మండే రోజు కా వండే అని. కానీ చేపలకు అడ్వర్టైజ్మెంట్ లేదు. ఒకసారి ఆలోచన చేయాలి, కోడిగుడ్డు 2 రూపాయలకి ఇప్పుడు దాదాపు 11 రూపాయలు అయింది. ఈరోజు చికెన్ 30 రూపాయలు ఉంటే ఈరోజు దాదాపు 300 దాటింది. మటన్ 120 రూపాయలు ఉంటుంటే ఇప్పుడు 1000 రూపాయలు దాటింది. కానీ చేప అదే 30, ఇదే 50, ఇదే 60, ఎక్కడా పెరగలే. దీని ద్వారా మనకు ఖచ్చితంగా ఉత్పత్తులు పెరిగినా కూడా ఆర్థికంగా లాభాలను పడేటువంటి అవకాశాలు తక్కువ. కాబట్టి మధ్యాహ్నం స్కూళ్ళల్లో ఖచ్చితంగా హాస్టళ్లలో కూడా ఆరోగ్యకరమైనటువంటి చేపలు కూడా ఇవ్వాలనే ఒక సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఆ నిర్ణయాలను ఖచ్చితంగా మున్ముందు మా పొన్నమన్న సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ వెనుకబడేటువంటి మన జాతులలో అందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా. ఇంకా ప్రధానమైన సమస్య ఏంది? మెంబర్షిప్ సమస్య. మెంబర్షిప్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో అంచెలంచెలుగా తగ్గిస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ 100% మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యానికి చేప చాలా ముఖ్యం. కాబట్టి చేపలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరీ ఘోరంగా బోన్లెస్ చేప లేదా ఒక ముళ్ళు చేప అనకండి. చేపకు ఎన్ని ముళ్ళుంటే ఆ ముళ్ళున్న చేపనే ఆరోగ్యకరం. అందుకే ప్రపోర్షనేట్లో చెరువులలో కూడా పైన వేసే చేప ఏంది, మధ్య వేసే చేప ఏంది, లోపల వేసే చేప ఏంది అనేటువంటి పర్సంటేజ్ ప్రకారంగా ఇప్పుడు 22%, 40% మిగతాదంతా కూడా మటన్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పర్సంటేజ్ ప్రకారంగా చేపల ఉత్పత్తి పెరుగుతుంది. ఈసారి కోల్డ్ స్టోరేజ్ పెరుగుతాయి, చేపల వ్యాపారం పెరుగుతుంది. చేపలు తినే అలవాటు కూడా మీ అందరూ పెంచుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఇంతమంది మత్స్యకార కుటుంబాలతో మాట్లాడే అవకాశం ఇచ్చిన మా పొన్నమాన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కౌర్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.